ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ ఫలాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ ఫలాలపై చర్చించనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ కేబినెట్ సంబంధించి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా ప్రత్యేకంగా ఈ కేబినెట్ కొన్ని ప్రతిపాదనలపై కూడా ఆమోదం తెలిపే అవకాశం కనపడతా ఉంది. ఎస్ఐపిబి ప్రతిపాదనని కేబినెట్ ఆమోదం చేసి తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి సంక్షేమ ఫలాలపై చర్చించినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే మంచినీటి ఎదురు, ఎందుకంటే ఎండాకాలం పూర్తి స్థాయిలో కూడా మంచినీటి ఎదురు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మంచినీళ్ళ సమస్య ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలని చెప్పేసి దాంట్లో ఇప్పటికే కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచినీటి ఎదురు లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. దాని తోడుగా రాజధాని పనులు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో దానిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాబోయే 2 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రాజధాని పనులు పూర్తి చేయడమే కాకుండా దాన్ని ప్రత్యేకంగా కూడా ప్రస్తుతం అన్ని పర్మనెంట్ రాజధాని పర్మనెంట్ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దానిపై కూడా ఒక చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇంకా పోలవరం ప్రాజెక్టు తెలిసింది. ఎందుకంటే 2020లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా ప్రత్యేక చర్చ నడిచే అవకాశం ఉంది. దానికి తోడుగా అమ్మఒడి, ఏది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తల్లికి వందనం పేరుతో ముందుకెళ్తున్న నేపథ్యంలో అమ్మఒడి, అది కూడా అమ్మఒడికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి రేపు మే నెలలో అమ్మఒడి వేయాలి కాబట్టి దానిపై కూడా ఒక చర్చలు అయితే జరిగే అవకాశం. పలు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే నిర్వహించే విధంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 మహిళలు మృతి చెందారు. పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 3 మహిళలు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మృతులను అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ, శేఖమ్మగా గుర్తించారు. వారంతా
రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. వారు కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. పద్మ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొని 3 మహిళలు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిందూపురం మండలం కోటిపి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి ఆలయ నిద్ర చేసి తెల్లవారుజామున వారి స్వగృహం రుద్దం మండలం దొడ్డగట్టకు బయలుదేరారు పద్మ. అయితే మడక్సిర హైవే ధనాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొనగా అక్కడికక్కడే 3 చనిపోవడం జరిగింది. వారిలో అలివేలమ్మ, ఆదిలక్ష్మి, సాకమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే 7 మందిని మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి, హిందూపురం గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇంకొక 2 పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకి వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి పిఏ అక్కడికి చేరుకొని అక్కడ జరిగిన పరిస్థితి అంతా తెలుసుకొని ఏవేవి చర్యలు అయితే తీసుకోవాలో వెంటనే సహాయ చర్యలని చేపట్టాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొద్దిసేపట్లో ఎంపీ పార్థసారథి గారు కూడా ఇక్కడికి చేరుకొని బాధితులను అయితే పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎస్ఐ రంగడు యాదవ్ అయితే అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా హిందూపురం ఆసుపత్రికి చేరుకొని ఎంతో దుఃఖపడడం అయితే మనకు తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్కు శంకర్ గాయపడి అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఆదివారం ఉదయం పవన్ తన సతీమణి అన్నా లెజినోవా కుమారుడు మార్కు శంకర్తో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తన కుమారుడిని పవన్ ఎత్తుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.